హైదరాబాద్ లో మరో డ్రగ్ పెడ్లర్ అరెస్ట్ అయ్యాడు. హెంచ్న్యూ అంబర్పేట పోలీసుల సంయుక్త ఆపరేషన్ లో రాజస్థాన్ కు చెందిన నిందితుడు మంగళరామ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. అంబర్పేటలో మంగళరామ్ నుంచి పాపీ హస్క్ 21 కేజీలు మిక్సర్ వేయింగ్ మిషన్లను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ ను తక్కువ ధరకు రాజస్థాన్ లో కొనుగోలు చేసి హైదరాబాద్ లో విక్రయించేవాడు మంగళరామ్. ఇటు నిందితుడి వద్ద నుంచి 3.5 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. డ్రగ్ పెడ్లర్ అరెస్ట్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, హైదరాబాద్ అంబర్పేటలో డ్రగ్స్ విక్రయిస్తున్నాడని చెప్పేసి ఒక వ్యక్తిపై అనుమానం రావడంతో హెచ్యూ పోలీసులు అతనిపై నిఘా పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర డ్రగ్స్ తయారు చేసేటువంటి మెటీరియల్ 21 కేజీల మెటీరియల్ తో పాటు ఒక మిక్సర్ వెయిటింగ్ మిషన్ ని సీజ్ చేయడం జరిగింది. ఇతను రాజస్థాన్ కు చెందిన మంగళ్ రామ్ గా గుర్తించడం జరిగింది. హైదరాబాద్ లో డ్రగ్స్ తయారు చేసి అమ్మకాలు జరుపుతున్నట్టు పోలీసులకు సమాచారం రావడంతో సోదాలు చేసి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతని వద్ద 3.5 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంటే మాదక ద్రవ్యాలు తయారు చేసే పదార్థాలని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. అంటే సురేష్, తినతో పాటు ఇంకా ఎంతమంది ఉన్నారనుకోవచ్చు? అతని వద్ద నుంచి ఇప్పటికే దాదాపు కొన్ని కేజీల డ్రగ్స్ అయితేనే ఇప్పటికే అధికారులు స్వాధీనం చేసుకున్నారు కాబట్టి అసలు ఎక్కడి నుంచి ఈయన ఈ విధంగా సప్లై చేస్తున్నారనే వివరాలు తెలిసాయా? అంటే రాజస్థాన్ నుంచి ఏదైతే పాపీ హాస్ అనేది డ్రగ్ తయారు చేయడానికి ఉపయోగపడేటువంటి మెటీరియల్ ని తీసుకువచ్చి ఇక్కడ ఒక ముడి పదార్థం లాగా తయారు చేసి డ్రగ్స్ వాడే వారికి అధిక ధరలకు అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. అతనితో పక్క సమాచారం ఉండడంతో అంబర్పేటలో పోలీసులు సోదాలు చేసి ఇతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. తన వద్ద 21 కిలోలకు సంబంధించిన ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఎవరెవరికి ఇక్కడ డ్రగ్స్ విక్రయిస్తున్నాడు అనే దానికి సంబంధించి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. సో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, హైదరాబాద్ లో మరో డ్రగ్ పెడ్లర్ అయితే అరెస్ట్ అయ్యారు. సో అతని దగ్గర నుంచి కూడా ఇప్పటికే దాదాపు అధికారులంతా కూడా కొన్ని కేజీల విలువైన డ్రగ్స్ అయితే స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఎక్కడి నుంచి సప్లై చేస్తున్నారు, దీని వెనుక ఎవరు ఉన్నారు అనే కోణంలో కూడా అతని వద్ద నుంచి వివరాలు సేకరిస్తున్నారు.